Hello, my dear friends. Welcome back to English with Shyam sir. I'm Shyam sir talking to you. How to learn grammar. దాన్ని పక్కన పెడదాం. Why to learn grammar అది ముందు చెప్పండి. Why to learn grammar ముందు చెప్పండి. తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం. See, if you are a student preparing for competitive exams, definitely you have to learn grammar because grammar సరిగ్గా రాకపోతే ఇంగ్లీష్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని ఆన్సర్ సరిగ్గా చేయలేం. లేదా if you are trying to speak English fluently without mistakes, నో డౌట్ గ్రామర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వై టు లెర్న్ గ్రామర్ అంటే ఖచ్చితంగా గ్రామర్ అనేది చాలా అవసరం. ఇంగ్లీష్లోనే కాదు, ఏ లాంగ్వేజ్లోనైనా ఆ లాంగ్వేజ్లో ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా ఆ లాంగ్వేజ్లో మాట్లాడాలన్నా తప్పులు లేకుండా గ్రామర్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. హౌ టు లెర్న్ గ్రామర్. ప్రొసీజర్ చెప్తా వినండి. నేనేం చేశాను అదే చెప్తా, ఓకేనా, ప్రామిస్గా. నేను ఎప్పుడైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా గ్రామర్ నేర్చుకోవాలి అని ఒక డెసిషన్ తీసుకున్నాను. అంటే నేను ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నానంటే, నేను ఆ టైంలో అప్పుడే టీచింగ్ స్టార్ట్ చేసేసాను. చాలా చిన్న ఏజ్లో వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంటర్ ఫస్ట్ ఇయర్ టీచింగ్ ట్యూషన్స్ అవి చెప్పడం స్టార్ట్ చేశాను. ముందు సైన్స్ టీచ్ చేసేవాను, తర్వాత అనుకోకుండా ఇంగ్లీష్లోకి నాకు తెలియకుండానే ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. అప్పుడు ఎప్పుడైతే ఇంగ్లీష్ టీచ్ చేయాలో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. సో గ్రామర్ నేర్చుకోవాలి ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో ఏం చేశానంటే, అసలు గ్రామర్లో టాపిక్స్ ఏముంటాయో ఒక పేపర్లో రాసుకున్నాను. ఒక 10-15 టాపిక్స్ వచ్చాయి. ఆ తర్వాత ఏం చేశానంటే ఒక్కొక్క టాపిక్ తీసుకొని స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. అప్పట్లో అయితే యూట్యూబ్ లేదు, కానీ ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది, గ్రామర్ బుక్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళొచ్చు, ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్ వెరీ సింపుల్ అమ్మా. పాయింట్ చెప్పేస్తాను ల్యాగ్ లేకుండా. నువ్వు గ్రామర్ ఎలా నేర్చుకోవాలంటే స్టెప్ నెంబర్ 1, అసలు గ్రామర్లో ఉన్న టాపిక్స్ ఏంటో ఒక పేపర్ మీద రాసుకో. స్టెప్ నెంబర్ 2, ఒక్కొక్క టాపిక్ని ఒక రీసెర్చ్ లాగా, స్టడీ లాగా, నువ్వు పిహెచ్డి చేస్తే థీసిస్ సబ్మిట్ చేస్తావు కదా, అలా ఒక థీసిస్ లాగా చెయ్యి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రామర్లో టెన్సెస్ అనే టాపిక్ ఉంది. నువ్వు టెన్సెస్ అనే టాపిక్ మీద ఒక వారం 10 రోజులు కూర్చో, పర్వాలేదు. అంటే రోజంతా కూర్చోమని కాదు, నీ పనులు చేసుకో, రోజుకొక 1 అవర్, అలా ఒక 1 వీక్ 10 డేస్ నువ్వు టెన్సెస్ ప్రపంచంలోనే ఉండు. టెన్సెస్ గురించి ఆలోచించు, టెన్సెస్ క్లాసెస్ విను, టెన్సెస్ బుక్స్ చదువు, టెన్సెస్ మీద ఎక్సర్సైజ్లు ప్రాక్టీస్ చేయి. నా సజెషన్ ఎప్పుడు ఏంటంటే, మీరు ఇలాంటి షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి. నేను చాలామంది స్టూడెంట్స్ని చూస్తుంటాను, పెద్ద పెద్ద బుక్స్ మెయింటైన్ చేస్తారు. టాపిక్ వైజ్ ఇప్పుడు టెన్సెస్ మీద ఒక చిన్న బుక్ రాసుకో. ఆ బుక్లో టెన్సెస్కు సంబంధించిన నోట్స్ ఏంటి, రూల్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, కొంచెం పేషెన్స్గా చేయాల్సిన పనిరా ఇది. మనం ఇలా అనుకుంటే అయిపోదు గ్రామరు. ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, కొన్నిసార్లు 6 మంత్స్, కొన్నిసార్లు 1 ఇయర్ కూడా పడుతుంది. కానీ ఇంపార్టెంట్, బికాస్ గ్రామర్ లేకపోతే కెరియర్ లేదు. ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రామర్ ఈజ్ ఇంపార్టెంట్. లేదు, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ మిస్టేక్స్ ప్రొఫిషియెంట్లీ, దేర్ ఆల్సో గ్రామర్ ఈజ్ ఇంపార్టెంట్. వితౌట్ గ్రామర్ దెర్ ఈజ్ నో లాంగ్వేజ్. సో ప్లీజ్ అండర్స్టాండ్, గ్రామర్ నేర్చుకోవడం ఒక ఓవర్ నైట్ అయ్యే పని కాదు. నువ్వు మొదలుపెట్టు, ఒక 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ పడుతుంది. వెంటనే రావాలని మాత్రం అనుకోకు. సో 2 సజెషన్స్ ఇస్తాను. ఒకటి, డోంట్ బీ డెస్పిరేట్. అంటే ఇలా నేను మొదలుపెట్టి గ్రామర్ ఒక వారం రోజుల్లో నేర్చేసుకోవాలని కంగారు పడుకు. పేషెన్స్ కావాలి. గ్రామర్ నేర్చుకోవాలంటే కనీసం ఒక 5-6 నెలలు టైం పడుతుంది. రెండోది, డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ ఇన్ గ్రామర్. మనకి తెలుగే సరిగ్గా రాదు మనలో మనమాట. ఇంగ్లీష్ గ్రామర్ పర్ఫెక్ట్గా ఎందుకు రావాలి, అంత సీన్ లేదు. సో తెలుగు గ్రామరే మనకి సరిగ్గా రాదు ఇప్పటికి కూడా మనలో చాలామందికి. ఇంగ్లీష్ గ్రామర్ పర్ఫెక్ట్గా రావాలని అనుకోవడం కరెక్ట్ కాదు, ఓకేనా. గ్రామర్ నేర్చుకుందాం, బట్ డోంట్ ట్రై టు బి 100% పర్ఫెక్ట్, నాట్ ఓన్లీ ఇన్ గ్రామర్ బట్ ఆల్సో ఇన్ ఎనీథింగ్, ఓకేనా. డూ యువర్ బెస్ట్, ఓకేనా. సో గ్రామర్ నేర్చుకునే ప్రాసెస్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొహమాటం లేకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ టు యువర్ కమెంట్ సెక్షన్. బట్ గ్రామర్ నేర్చుకోవడం అనేది చాలా చాలా అయితే ఇంపార్టెంట్. ఆలోచించుకోండి.